తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అంటరానితనాన్ని రూపుమాపటం జరిగిందని అన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అభివృద్ధి పదంలో వెళుతున్నాయని ఆయన కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం ఆధ్వర్యంలో కోట ఆర్టీసీ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వచ్చి పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం అనే ఒక ఆయుధాన్ని ప్రతి ఒక్కరికి అందించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే చెందింది. ఆయన స్ఫూర్తితో వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అటు రాజకీయపరమైన పదవులు కానీ అటు పార్టీపరమైన పదవులు కానీ అన్నింటిలో సమతుల్యాన్ని పాటిస్తూ 50% మహిళలకి రిజర్వేషన్ అమలుపరిచిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏదైతే చెప్పిన విధంగా మేనిఫెస్టో అమలుపరిచి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అంబేద్కర్ బాటలోనే నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 19 నుంచి 24 దాకా అమలుపరచడం అంటే చిన్న చిత్కా విషయం కాదు. ప్రతి ఒక్కరు అన్నారు మేనిఫెస్టో ఇది నవరత్నాలు కాదు, ఈ బూటకపు రత్నాలనేని అన్నీ తూచా తప్పకుండా అమలు చేశాడు. రాజ్యాంగం మీద అంబేద్కర్ వారి సూక్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి అన్ని పథకాలని ఏకదాటిపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఫలాలను అందించాడు. తద్వారా ప్రతి ఒక్క పేదరిక నిర్మూలన లేకుండా చేయడం అంటే అది ఆషామాషా విషయం కాదు, అది జగన్మోహన్ రెడ్డికే. దురదృష్టవశాత్తు 2024లో ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేవాళ్ళు ఇంకో గొప్ప విధానంలోకి గొప్ప మార్గంలో పయనింపే విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఉండేటివి. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పుట్టుక అనేది ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి సుదినం అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాలి. ఆయన యొక్క జననం లేకపోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు యొక్క విధానంలో కొట్టుమిట్టాడు ఉండే పరిస్థితి. అలాంటి విధానంలో ఆయన జననం అనేది మన యొక్క భారతదేశంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగాని వర్గాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క విధానంలో ఆయన వెలుగులోకి తీసుకొచ్చి వారి యొక్క జీవనాన్ని మంచి ఒక విధానంలో సాగించే విధానంలో ఆయన చేసినటువంటి విధానాలు చాలా ఉన్నాయని చెప్పి మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క సందర్భంలో ప్రస్తావించుకోవాల్సిన భావం ఉంది. అదేవిధంగా మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు అది కనుక్కొనే మన యొక్క ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక స్టాచ్యూని మన విజయవాడ నడిబుడ్డలో ఏర్పాటు చేసిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 206 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ గారిది. వైఎస్ జగన్మోహన్ గారి యొక్క హయాంలో అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక భారతదేశంలోనే మహోన్నత వ్యక్తికి ఒక ఇచ్చినటువంటి ఘనత ఈయనకే చెల్లిందని చెప్పని మా యొక్క పార్టీ తరఫున మా యొక్క పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడంలో మా పార్టీ చాలా ముందుందని చెప్పని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అలా కాకుండానే సామాజిక న్యాయం అనేటువంటి విధానంతో మా పరిపాలన 19 నుంచి 2024 వరకు ఈ యొక్క పరిపాలనలో ప్రతి ఒక్క ఎస్సీని ఎస్టీని బీసీని నా ఎస్సీలు నా బీసీలు నా యొక్క మైనార్టీలు అనేటువంటి విధానంతో సాగిన ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని చెప్పి మేము ఈ రోజున ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కలలకు అన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావడంలో మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు తూచా తప్పకుండా ఆయన చేశారని చెప్పని నేను ఈ యొక్క సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యుత్తమైనటువంటి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి వారికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి మా యొక్క వైఎస్ జగన్మోహన్ గారికి మేమందరం కూడా ఈ యొక్క తరపున ఈ టైంలో ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ